భారం నువ్వు మోస్తున్నాను, ఈ భారం నేను మోయలేకపోతున్నాను, ఈ భారాన్ని ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే బాగుండు, ఈ భారాన్ని తేలికగా చేస్తే బాగుండు అని నువ్వు బాధపడుతున్నాము. నీ భారాన్ని తేలిక చేయగలిగిన వాడు ఒక్కళ్ళే ఒకళ్ళు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త చెల్లారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు ప్రభు. ఆయన విశ్రాంతి కలగజేసేవాడు. ఒకవేళ భారావహితమైనటువంటి ఆ భారాన్ని నువ్వు మోస్తున్నాయేమో, నిందలు అవమానాలు సహించుకుంటూ భరించుకుంటూ మోయలేని ఆ భారాన్ని, ఒకవేళ పాప భారాన్ని మోస్తున్నామేమో, ప్రభు అంటున్నాడు నా దగ్గరికి రా, ఈరోజే ఈ క్షణమే ఇప్పుడే నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. నీ భారాన్ని నా మీద వెయ్యి, నీ భారాన్ని నేను మోస్తాను అంటున్నాడు ప్రభు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరు కూడా ఒకరి భారాన్ని ఇంకొకరు మోయరు. కానీ మన దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ భారాన్ని నేను మోస్తాను. నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆయన సిలువలో మరణించారు. సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. ఎందుకు ఆయన సిలువలో చనిపోయారంటే నీ నా పాపాల నిమిత్తం మాత్రమే. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పాపభరిత శాపభరిత భారాన్ని నువ్వు మోస్తున్నావేమో, నీ భారాన్ని తేలికగా చేయగలిగిన వాడు ఆయన మాత్రమే.